జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమల్లో అగ్నిమాపక మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ కమిటీ మీటింగ్ జరిగింది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా అగ్నిమాపక మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నామని, మరొకసారి 15 రోజుల పనిదినాల గడువులో ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా ఫైర్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఆయా కంపెనీల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తరచుగా ముఖ్యంగా అర్ధరాత్రి తెల్లవారుజాముల సమయాల్లో మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మికుల్లో, ప్రజల్లో, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ, ప్రమాదాల సమయంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై అవగాహన కలిగించాలని అన్నారు. ప్రమాదాల సమయంలో బాధితులను పరిసర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వాహనాలను, డ్రైవర్లను అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఆర్టీసీ, 108 తదితర డ్రైవర్లకు అవసరమైన శిక్షణను అందించాలని, ముఖ్యంగా ఆర్టీసీ ప్రైవేట్ ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ త్రినాథరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఆదిశేషు, ఉప రవాణా కమిషనర్ శాంతకుమారి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు, సిఐటియు కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఎన్డీఆర్ఎఫ్జీ ఈశ్వరరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారెడ్డి, గెయిల్, హెచ్పిసిఎల్, జిఎస్పిఎల్ సంస్థల ప్రతినిధులు, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. విలేజ్లోకి వచ్చాయి, రెసిడెన్షియల్ ఏరియాకి వచ్చేస్తుంది. అలాంటివన్నీ ఎంఏహెచ్ B1 కేటగిరీ కింద పెట్టాము. అయిపోతే 3 ఉన్నదా మళ్ళీ బాగా పెట్టుకుంటా ఉంటాము. అది ఎక్కడ అక్కడ పంపులు తెలియదు ఉన్నాయి. ఏలూరు డిస్ట్రిక్ట్లో ఎంఏహెచ్ B1 కన్నీ ఉన్నాయండి. స్ట్రీమ్లైన్ డైరీ, పెద్దపాటు హనుమాన్ బ్యాంక్స్ కానీ మీట్లో అమ్మోలే శ్రీరాన్స్, కావేరీ ఫీడ్స్, ఎల్పీజీ వాటర్ అండి, ఫీడ్స్ యూనిట్ 5 గ్యాస్ ఇస్తుంటుంది. రైల్లో కన్జ్యూమ్ అయిపోతుంది, స్టోరేజ్ ఏముంది దాంట్లో. రీకే ఫుడ్స్ బింగో తయారు చేసే ఇండస్ట్రీ, ఎల్పీజీ 3 టన్స్ అండి, 2 టన్స్. ఐశ్వర్య ఇంపెక్ట్ సోమేశ్వరం, కైతూరు రాంప్రాసింగ్ అమ్మాయి 2 టన్స్. గ్లోబల్ ప్రాసెస్ జంగారెడ్డిగూడెంలో 3 ఉన్నాయండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పంపింగ్ చేస్తారు. ఐస్పీడ్ చేస్తుంది. నేను 56.6 తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ స్టేక్ హోల్డర్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్. That can help them to stop it so that it will not create further smoke. Most of the situations, whenever any bus get caught with fire, people die because of smoke initially. So because of the smoke, they are not able to move around. They allegedly padipotaru. Then after that they die. So let us make it mandatory that every AC bus, at least non-AC, have an open window, so it will be very less chances that it will get caught into fire because of his own fault there. But electrical buses, AC buses will have a high chances of that. So let us make it compulsory that minimum 1 CO2 cylinder extinguisher should be kept in the vehicle. The meeting minutes to let us record, and we will also send a circular instruction from DTC side as well as from the fire department side also to all the private bus operators, also RTC. సీడ్ ప్రాసెసింగ్ చేస్తారు. ఎల్పిజి వాడతారు మెడికల్ దగ్గర. ఇది 23.5 టన్స్ ఉందండి, బుల్లెట్ అవుతుంది.